నేను సిరిధాన్యాలు తింటే ఎలా అవుతుందో అనే ఆ టెన్షన్ ఉండేవాళ్ళు, వీక్ డైజెషన్ ఉండేవాళ్ళు సామల అంబలితో ఒక 1 వీక్ 2 వీక్స్ అలవాటు చేసుకుని దెన్ దే కెన్ అడాప్ట్ మిల్లెట్స్ ఇంటూ రైస్ ఫార్మ్, రోటీ ఫార్మ్ అండ్ దోసా ఫార్మ్ ఆ రకంగా చేస్తారు. డాక్టర్ గారు మీరు చెప్పినట్లుగానే గట్ హెల్త్ సమస్య ప్రతి ఒక్కరికి ఉంది. రకరకాల యాంటీబయాటిక్స్ వాడాము, రకరకాల జంక్ ఫుడ్స్ తీసుకున్నాము, గట్ హెల్త్ పాడైపోయింది. సో గట్ హెల్త్ కోసం ఏమైనా టిప్స్ ఉన్నాయా? సో ఫస్ట్ థింగ్ ప్రీబయోటిక్ కండిషన్ అంటారు. అంటే ఈ గట్ మైక్రోబ్స్ కి ఫేవరబుల్ కండిషన్ ఏంటంటే మీకు ఇంటెస్టైన్లో ఎప్పుడైతే బాగా ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందో దే విల్ గ్రో ఈజీలీ, విచ్ అఫ్ కోర్స్ మా మిల్లెట్స్లో ఫైబర్ బాగా ఉన్నదానికన్నా ఎప్పుడైతే మీరు మిల్లెట్స్ వాడతారో ప్రీబయోటిక్ కండిషన్ సెట్ అయిపోయింది. సో సిరిధాన్యాలతో అంబలి చేసుకున్నప్పుడు రెగ్యులర్గా యు ఆర్ గివింగ్ యువర్ బాడీ అ డోస్ ఆఫ్ ది గుడ్ బ్యాక్టీరియా సో దట్ అక్కడ బాగా పెరిగి మీకు గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో ఖచ్చితంగా అందరికీ వి సజెస్ట్ డైలీ 1 గ్లాస్ అంబలి తాగితే బాగా తొందరగా మీరు రికవర్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. ఇట్స్ లైక్ దేహం లోపలికే డాక్టర్ని మీరు తీసుకెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో దే ఆర్ అలైవ్ బ్యాక్టీరియా అండ్ మీ బాడీలో ఎప్పుడు దే ఆర్ 24/7 కలెక్టింగ్ సిగ్నల్స్ ఫ్రమ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది అనేది అవి డయాగ్నోస్ చేసి ఏదో ఇక్కడ తక్కువ ఉందంటే ఇమ్మీడియట్ గా ఆ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ని పెంచి అక్కడికి సప్లై చేసేలాగా దట్ ఈస్ హౌ కాంప్లెక్స్ దే వర్క్ ద గట్ బ్యాక్టీరియా. సో ఈవెన్ మన థింకింగ్ కూడా గట్ బ్యాక్టీరియా పైన ఇన్ఫ్లుయెన్స్డ్ గా ఉంటుంది. సో వి సే నో వి హ్యావ్ అ గట్ ఫీలింగ్ ఇట్ విల్ రెయిన్ ఆర్ గట్ ఫీలింగ్ దట్ దిస్ పర్సన్ ఇస్ గోనా విన్ అలా. సో ఆ గట్ ఫీలింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అవర్ బ్యాక్టీరియా సెండింగ్ సిగ్నల్స్ టు ది బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ థాట్స్ అండ్ ద వే వి థింక్. సో మంచి గట్ బ్యాక్టీరియా ఉంటే మనసు కూడా చల్లగా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, వి విల్ హ్యావ్ కామ్ అండ్ పీస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇఫ్ వి హ్యావ్ అ గుడ్ గట్ బ్యాక్టీరియల్ బయోమ్. మ్యామ్ జనరల్ గా స్ట్రెస్ లేనిది ఎక్కడ చెప్పండి? సో జనరల్ గా ఐటీ పీపుల్ కావచ్చు, నార్మల్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్ కూడా ఎప్పుడు స్ట్రెస్, పిల్లలు చదువుకోవాలా, వాళ్ళ పెద్దోళ్ళ వాళ్ళు ఇవంతా స్ట్రెస్. అసలు స్ట్రెస్ లేని లైఫే లేదు. సో నార్మల్ గా ఈ స్ట్రెస్ తగ్గించుకుని హ్యాపీగా ఉండాలంటే ఒక 2-3 సూత్రాలు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ ట్రై టు క్యాచ్ ది సన్ రైజ్. సన్ రైజ్ టైంలో ఎప్పుడైతే మేము ఆ రైజింగ్ సన్ ది కలర్స్ చేంజ్ అయ్యేదాన్ని చూస్తామో మైండ్లో బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ సెక్రీట్ అవుతాయి. సో సన్ రైజ్ అండ్ సన్ సెట్ డైరెక్ట్గా వ్యూ చేసేదానికి ఇఫ్ యూ టేక్అవుట్ 5-10 minutes in your routine, that will go a long way to make us feel calm and peaceful. Rendodi, regular exercise is also essential for mental health. We think physical health మాత్రం అది అవసరం అనేది. Long walks, yoga, pranayama have a very important role even in our mental health. స్ట్రెస్ తగ్గించేదానికి ప్రాణాయామం ఎస్పెషలీ బాగా స్ట్రెస్ తగ్గించేదానికి సహాయం చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ గట్ బ్యాక్టీరియా పెంచుకుంటే యూ హ్యావ్ అ గుడ్ గట్ బయోమ్, ఆటోమేటికలీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఈజీగా వీ కెనాట్ హ్యాండిల్ ఎవ్రీథింగ్, లైక్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి స్ట్రెస్ వచ్చేలాంటివి, బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది బేస్డ్ ఆన్ అవర్ స్టేట్ ఆఫ్ హెల్త్ ఉంటుంది. సో బై డూయింగ్ దిస్ ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. సో అడగాలి అంటే ఒక 29th రేపే, సో రేపు వరల్డ్ హార్ట్ డే ఉంది. హార్ట్ అటాక్స్ అనేవి చిన్న వయసులోనే వస్తూ ఉన్నాయి. చిన్న వయసులో హార్ట్ అటాక్స్ రావడానికి ప్రధాన కారణాలు ఏం చూస్తున్నాము, రాకుండా జాగ్రత్తలు అంటే ఏంటి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? ఆయిల్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఒక పెద్ద టాపిక్. అసలు ఏ ఆయిల్ వాడాలి హార్ట్ హెల్త్ కోసం? సో బేసికలీ రక్తం మందం అయినప్పుడు which happens because of glucose imbalance, high processed foods తినేదాని వల్ల, ఎక్కువ చక్కెర వాడేదాని వల్ల, రైస్ అండ్ వీట్లో హై కార్బ్స్ ఉన్నదాని వల్ల సడన్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ వల్ల రక్తం మందంగా ఉంటుంది. ఆ రక్తం మందం అయినప్పుడు బాడీ దాన్ని కొలెస్ట్రాల్ గా మారుస్తుంది. సో వి థింక్ ఫ్యాట్ వస్తున్నది మేము తింటున్న ఆయిల్ ఫ్యాట్ నుంచి అని, కానీ దట్ ఈస్ ఓన్లీ 30%, విచ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, విల్ స్పీక్ అబౌట్ దట్. బట్ 70% కొలెస్ట్రాల్ బాడీలో వస్తున్నది మీ లివర్ గ్లూకోజ్ ఎక్కువ అయిన దాన్ని కొలెస్ట్రాల్ గా మారుస్తుంది. సో అన్లెస్ వీ కరెక్ట్ ది గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ బై అవాయిడింగ్ హైలీ ప్రాసెస్డ్ అండ్ షుగర్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయకుండా ఉంటే మీరు బెస్ట్ ఆయిల్ వాడినా కూడా బాడీలో కొలెస్ట్రాల్ వస్తుంది.
సో ఆ 70%ని ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ బై ఈటింగ్ మిల్లెట్స్, నాట్ ఈటింగ్ రైస్, వీట్, షుగర్ అండ్ మెయింటైనింగ్ గుడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బాడీ. సో అది ఫస్ట్ స్టెప్ ఉంటుంది. రెండోది అఫ్ కోర్స్ అవర్ కుకింగ్ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్లో వీఆర్ నాట్ హ్యావింగ్ ప్యూర్ ఆయిల్స్ ఇన్ టు అవర్ బాడీ. సో దట్ ఈస్ ఆల్సో హ్యూజ్ కాంట్రిబ్యూషన్. సో దానికి బదులుగా ఎద్దుగానుగ నూనెలు, మన పూర్వీకులు నిదానంగా ఏదే రకమైన కంటామినేషన్ లేకుండా వేరే వేరే నూనె పదార్థాలు, అది పల్లీలు కావచ్చు, ఆవాలు కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, సో వేరే వేరే దాంట్లో వేరే వేరే మంచి గుణాలు ఉంటాయి. సో రొటేషన్లో మోర్ దెన్ ది ఆయిల్ సీడ్, ఆ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఇస్ వాట్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్. సో ఎద్దుగానుగల్లో నూనె తీసినప్పుడు దాంట్లో ఉన్న పోషకాంశాలు ఏది డిస్ట్రాయ్ కావు అండ్ నో ఫ్రీ రాడికల్ అడిషన్ అక్కడ జరగదు. సో అట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆయిల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ అండ్ ఈ రకమైన నూనెలు ఆరోగ్యానికి మంచిది. ఓకే. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పినట్లుగా మీరు ఎన్నో వీడియోస్లో చెప్పారు, వైట్ రైస్, వైట్ షుగర్, ఈ వైట్ సాల్ట్ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు, మైదా ఇలాంటివి ఖచ్చితంగా అందరూ కూడా పాటించాలని కోరుకున్నాం డాక్టర్ గారు. సో చాలా మంది కూడా చెప్పిన వీడియోస్ వల్ల కావచ్చు, సో కోవిడ్ తర్వాత అది నేర్పిన పాఠాలు కావచ్చు, సో లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది, నేచర్తో కలిసి జీవించడం అనేది అలవాటు చేసుకున్నారు. సో ఫైనల్గా శారీరక శ్రమ అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం? వాకింగ్ కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, యోగా కావచ్చు, ఓవరాల్గా ఈ ఫిజికల్ బాడీ అనేది దేవుడు క్రియేట్ చేసినదే ఎక్సర్సైజ్ చేయడానికోసం. అంటే ఎస్పెషలీ ఈ హ్యూమన్ బాడీ డిజైన్ ఉండేది, ఇట్ ఈస్ మెంట్ టు వాక్. ఫ్రమ్ 4-legged creatures we became 2-legged human beings. సో నడచడం అనేది మన బాడీకి అవసరం ఉన్న ముఖ్యమైన ఎక్సర్సైజ్. దాని తర్వాత మీరు యోగా అయినా చేయొచ్చు, స్పోర్ట్స్ చేయొచ్చు, జిమ్కి వెళ్ళచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఆల్ దట్ ఈస్ సెకండరీ. బట్ అవన్నీ చేస్తున్నామని మేము ప్రైమరీ ఈజీ అండ్ సింపుల్ వాకింగ్ని మర్చిపోతున్నాం. సో ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా ఏది డేంజర్ లేకుండా, ఎవరు టీచరు ట్రైనర్ అవసరం లేకుండా సహజంగా చేయొచ్చు. దేవుడే మాకు 2 years లోపల నేర్పించేది వాకింగ్. సో దీన్ని మర్చిపోవద్దండి. ఇంకేం చేసేదైనా అది మీకు ఎక్స్ట్రా, కానీ వాకింగ్ అందరూ కంపల్సరీగా చేస్తే హ్యాస్ అ హ్యూజ్ రోల్ టు ప్లే ఇన్ అవాయిడింగ్ లాట్స్ ఆఫ్ డిసీజెస్. బ్లడ్ ఫ్లో, సర్క్యులేషన్ జరుగుతుంది, సో బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, న్యాచురల్ డయాలిసిస్ జరుగుతుంది, రక్తం పల్సగా ఉంటుంది, బ్లడ్ థిన్నింగ్ ఎఫెక్ట్. సో బీపీకి టాబ్లెట్ వేసుకునేది బ్లడ్ థిన్నరే, న్యాచురల్గా అది మీరు రెగ్యులర్ వాకింగ్ చేసినప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్క మజిల్కి ఎక్సర్సైజ్ అవుతుంది, ఏ దానికి ఓవర్ స్ట్రెయిన్ కాకుండా ఉంటుంది. దట్ ఈస్ వాకింగ్. సో ఇఫ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్, ప్లీజ్ మేక్ ఇట్ అ హ్యాబిట్ టు రెగ్యులర్లీ వాక్. అట్లీస్ట్ వారానికి 5 రోజులు చేసినా కూడా దాని బెనిఫిట్స్ మీకు దొరుకుతాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎనీ టైమ్ ఇస్ ఓకే. ఎంటీ స్టమక్ ఇస్ ఇంపార్టెంట్. అంటే తిన్న వెంటనే మీరు చేస్తుంటే ఒక సైడ్ మీరు కార్బ్స్ ని, గ్లూకోజ్ ని బర్న్ చేసే ప్రయత్నం చేస్తుంటారు, ఇంకో సైడ్ మీరు దాన్ని యు ఆర్ ఫ్లషింగ్ ఇట్ ఇన్ టు యువర్ బ్లడ్ బికాస్ యు హవ్ ఈటెన్. సో అప్పుడు మీకు ఆ ఎక్సర్సైజ్ ఎఫెక్ట్ ఉండదు. సో ఎంటీ స్టమక్ ఎర్లీ మార్నింగ్ బెస్ట్ సూటెడ్ టైం. సన్ రేస్ కూడా దొరుకుతాయి, విటమిన్ డి కూడా దొరుకుతుంది. సో దట్ వుడ్ బి అన్ ఐడియల్ టైం. బట్ ఈ సిటీ లైఫ్లో పనికి వెళ్ళాలి, స్కూల్కి పంపించాలి, ఆఫీసు, ఇదంతా ఆ టైంలో జరగలేదంటే దెన్ ఇట్స్ బెటర్ నాట్ టు మొత్తం దాన్ని చేయకుండా ఉండేదానికంటే ఈవినింగ్స్ ఇస్ ఆల్సో అ గుడ్ టైం. సో లంచ్ మీరు 1 o'clock చేశారంటే ఈవినింగ్ 5:30, 6 కూడా మీకు మంచి టైం వాకింగ్ చేసి. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. అసలు మనం ఎలా ఆరోగ్యంగా జీవించాలి, అనారోగ్య సమస్యలు లేకుండా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ కావాలండి నాకు. Sure. We'll plan. Yes. It was a pleasure talking to you, and I hope దీని ద్వారా ఇంకా చాలా మంది దీన్ని విని సిరిధాన్యాల వైపుకి వెళ్ళి ఆరోగ్యవంతులు అవుతారని. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.